నమస్తే అందరికీ. ఇప్పుడు భక్తి యోగం స్వామి వివేకానంద ఇందులో బ్రహ్మానుభవమే భక్తి యోగాశయం. ఈ శుష్క విధులన్నీ భక్తుని సంకల్పాలన్నీ దృఢపరచడానికి మాత్రమే ఆవశ్యకాలు. ఓకే, అంతకంటే వాటి వల్ల అతడికి మరొక ప్రయోజనం లేదు. ఎందుకంటే అజ్ఞానవృతమై చిత్తభ్రమణ హేతువాల నుండి సంతరింపచేయ శీఘ్రంగా సాక్షాత్కార సౌధానికి కొనిపోవ సమర్థమైన దివ్య మార్గాన్ని అతడు అవలంబిస్తున్నాడు. భగవద్ అనుగ్రహం వల్ల త్వరలోనే అతడు డాంబికం నిస్సారమైన హేతువాదాన్ని అతిక్రమించి అజ్ఞానం అనే చీకట్లో తడులాడే కేవలం ధీశక్తిని దాటి సాక్షాత్కార తేజో నిలయమైన భావోన్నత స్థితిని పొందుతాడు. అతడు ఇక ఎంతమాత్రం హేతువాదానికి దిగడు, హేతువాదాన్ని విశ్వసించడు, స్వయంగా తత్వాన్ని దర్శిస్తాడు. ఇక అతడెంత మాత్రం తర్కించడు, కానీ స్వయంగా సత్యాన్ని గ్రహిస్తాడు. అంతేగాక ఈ బ్రహ్మదర్శనం, బ్రహ్మానుభవం, బ్రహ్మానందానికి మించినది ఏముంది? ఎందుకు? సాక్షాత్తు ముక్తి కంటే భక్తే అధికతరమని వక్కాంచే భక్తులు లేకపోలేదు. అంతేగాక ఇది మహోత్తమ ప్రయోజనం కాదా? ఏది శరీర సౌఖ్యానికి అనుకూలిస్తుందో అదే ఉపయోగకరం, ప్రయోజనకరమని నమ్మేవారు విశేషంగా అధిక సంఖ్యాకులు లోకంలో ఉన్నారు. పారమార్థిక చింత, భగవంతుడు, నిత్యత్వం అనే వాటిలో ఏది వారికి లేశమాత్రము ప్రయోజనకారి కాదు. ఎందుకంటే ఇవి వారికి ధనాన్ని, ఆ శరీర సౌఖ్యాన్ని ఇవ్వవు. ఇంద్రియాలను తృప్తిపరిచి భోగవాంఛలను ఇంపనివన్నీ అలాంటి వారికి నిరుపయోగములు. ఏమైనా ప్రయోజనకరం అనేది ప్రతి వ్యక్తి అనుసరించి ప్రత్యేకమైన కొన్ని వాంఛలతో నిబద్ధమై ఉంది. తినడం, తాగడం, సంతానాన్ని కనడం, చివరికి మరణించడం. వీటి కంటే ఎన్నడూ ఉన్నతి చెందని వారికి విషయోపభోగాలలోనే లాభం కనిపిస్తుంటుంది. మరి వారు అంతకంటే ఉన్నత విషయాల ఆవశ్యకతను లేశమైనా గుర్తించనేరవడానికి జన్మాంతరాలను ఎత్తుతూ వేచి ఉండాలి. కానీ శాశ్వతాత్మాభిరుచులు ఎవరికి క్షణిక ప్రాపంచిక విషయ వాంఛల కంటే ఉత్తమ ప్రయోజనకరాలో, ఇంద్రియభోగాలు ఎవరికి అనాలోచితాలైన బాల్యక్రీడలో వారికి భగవంతుడు, భగవద్భక్తి మానవ జీవితంలోనూ మహోత్తమం, అద్వితీయం అయిన గమ్యంగా కానవస్తుంది. లౌకిక వాంఛల్లో మునిగితే ఈ లోకంలో భగవద్ అనుగ్రహం చేత కొందరైనా అలాంటి వారు ఇంకా సజీవులై ఉన్నారు. ఇదివరకే చెప్పిన రీతిని సాధన దశలోనైన గౌణ భక్తి, సిద్ధావస్థలోని పరభక్తి అని భక్తి యోగం 2 విధాలుగా విభజింపబడింది. సాధన దశలోనిదైన గౌణ భక్తి, సిద్ధావస్థలోని పరభక్తి అని భక్తి యోగం 2 విధాలుగా విభజింపబడింది. అభివృద్ధి పొందగలగడానికి సాధన దశలో మనకు అనేక ప్రత్యక్ష సహాయాలు ఎలా అత్యంతం ఆవశ్యకాలో ముందు మనకు విషదం కాగలదు. అంతేగాక పౌరాణికాలు, సాంకేతికాలు అయిన భాగాలు మన మతాల్లోనూ సహజమైన వికాసం పొంది ఆత్యాభివృద్ధి పొంది సాధకుడికి ప్రారంభంలో సహాయభూతాలై అతడి జీవితాన్ని పరివేష్టించి ఉంటాయి. ఏ మత సాంప్రదాయాలలో విపులంగా పురాణాలు, కర్మకలాపాలు చక్కగా వికాసం పొంది ఉన్నవో ఆ మత సాంప్రదాయాల్లోనే పారమార్థిక మహిమాన్వితులు, ఆధ్యాత్మిక సింహాలు వెలువడుతుండడం గమనించాల్సిన విషయం. కావ్యమాధుర్యం ఉన్న పట్టులన్నిటినీ, సుందరములు, ఉదాత్తములుగా భావించే ఘట్టాలన్నిటినీ, ఆత్మమార్గంలో బూగులాడే బాల మానసానికి గట్టి ప్రాపు లభింపజేసే పట్టులన్నిటినీ నిర్మూలించ ప్రయత్నించే శుష్కు మూర్ఖాభిని పూరితాలైన మత విధానాలు ఆధ్యాత్మిక సౌధంలోని మూలస్తంభాలనే పెకలింపయత్నించే మత విధానాలు, తత్వాన్ని గురించి తమకున్న అజ్ఞానంచే మూఢ విశ్వాసాలచే ఉజ్జీవనకరాలైన ఘట్టాలన్నిటినీ నిర్మూలింపయత్నించే మత విధానాలు, మానవ హృదయంలో వికసించే జ్ఞానలతను రూపొందించే వాటినన్నిటినీ ధ్వంసమునర్చ యత్నించే మత విధానాలు, చివరకు తమకు
మిగిలేది అంతా సారహీనమైనట్టి ఒట్టి శబ్దజాలమని, నిస్సారమైన ఒట్టి డొలక అని, గుజ్జులేని ఉత్త చిప్ప అని, అథవా ఏదైనా మిగిలిన సంఘ సంస్కరణం అని చెప్పబడే ఒక రకమైన పాకీ పని అని గ్రహించడానికి ఎంతో కాలం పట్టదు. ఇలాంటి మతం వారు ఒక పెద్ద గుంపు. వారందరూ బుద్ధిపూర్వకంగా అయినా కాకుండా భౌతికవాదుల వర్గంలో చేరతారు. ఇప్పుడు ఇక ముందు కూడా వారి జీవిత లక్ష్యం, వారి జీవిత పరమోద్దేశం, విషయ లాలస, వారి అభిప్రాయంలో మానవ జీవితం అనే వర్ణ సమామ్నాయంలో ఆకారము క్షకారము కూడా విషయోపభోగమే వారి ఇష్టాపూర్తం. మానవుడి ఐహిక సుఖానికై చేసే వీధులు ఊడ్చడం, పాకీ పని మొదలైనవే వారికి జీవిత సర్వస్వం. అజ్ఞాన సమత దురభిమాన సమ్మిశ్రితమైన ఈ విచిత్ర సంబంధాన్ని అవలంబించేవారు లేనిపోని వేషాలు వేయక నిజరూపంలో బాహాటంగా వచ్చి భౌతికవాదుల వర్గంలో, నాస్తిక వర్గంలో ఎంతో శీఘ్రంగా చేరితే లోకానికి అంత లాభదాయకం. వారికి సముచితమైన కార్యం, రవంత ధర్మానుష్ఠానం, లేక్షమైన ఆత్మానుభూతి కోట్లాది మిట్ట పంచాంగాల కంటే, మిథ్యా వేదాంతాల కంటే కోటి రెట్లు ఘనతరమైనది. అజ్ఞానజనితమైన ఈ సమత దురభిమానం నుంచి, శుష్క ధర్మోపన్యాస ధూళి నుంచి బయలువెడలే ఒక్క మహోజ్వల పారమార్థిక ప్రతిభాశాలిని చూపజాలని పక్షంలో మౌనంగా హృదయ కవాటాలను తెరచి దేదీప్యమానమైన సత్యజ్యోతిని అవలోకించండి. సత్యాన్ని దర్శించి చెప్పే భారతీయ ఋషుల పాద సన్నిధిని బాలకులై కూర్చోండి. ఇక వారేమీ చెబుతారో శ్రద్ధగా విందాం కాక.